మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ప్రీతి మీనా పట్టణంలోని ప్రభుత్వ దవాఖానాను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిశుభ్రంగా లేకపోవడంతో డాక్టర్లను మందలించారు. రోగులకు సరైన వైద్యం అందించాలని ఆదేశించారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం చేస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు కలెక్టర్. యువతకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామజ్యోతి పల్లెల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్. యాదాద్రి పరిధిలోని అక్రమ వెంచర్లను కట్టడి చేస్తామన్నారు. జిల్లా వాసులందరికీ స్వచ్ఛమైన తాగునీళ్లు అందించేందుకు ప్రయత్నిస్తామన్నారు. కరీంనగర్ జిల్లాలో బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కరీంనగర్ మండల పరిషత్ ఆఫీసులో 42 మంది లబ్ధిదారులకు 11,56,000 రూపాయల చెక్కుల్ని పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని సర్కార్ ఆదుకుంటుందన్నారు గంగుల. సిరిసిల్ల జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఎంపీ వినోద్ కుమార్. నరసింగపూర్ మూడపల్లి మధ్య కోటిన్నరతో నిర్మించే బీటీ రోడ్డు పనులు ప్రారంభించారు. చందుర్తి మోత్కరవుపేట మధ్య రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయిస్తామన్నారు ఎంపీ వినోద్. తమ మండలాన్ని యాదాద్రి జిల్లాలోని కొనసాగించాలని గుండాల మండల ప్రజలు ఆందోళన చేస్తున్నారు. రాజు పరశురాములు అనే ఇద్దరు యువకులు గ్రామంలోని సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. గుండాల మండలాన్ని యాదాద్రిలోనే కలపాలని డిమాండ్ చేశారు. బాన్సువాడను జిల్లాగా చేయాలని కామారెడ్డిలో యువకులు సెల్ టవర్ ఎక్కారు. మడ్నూర్ను డివిజన్ గా చేయాలన్నారు. అన్ని ప్రాంతాల ప్రజల డిమాండ్ను పరిశీలించినట్లే బాన్సువాడ ప్రజల వాయిస్ వినాలన్నారు స్థానికులు. సెల్ టవర్ ఎక్కిన యువకులకు అధికారులు నచ్చజెప్పి కిందకి దించారు.